ఎన్నికల ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు స్వంత గృహం లేక అద్దెలు చెల్లించలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేదలకు ఇంటి స్థలాలు మంజూరు చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు డిమాండ్ చేశారు. సిపిఐ కాకినాడ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. గత ప్రభుత్వం ఇచ్చిన జగనన్న నివేశన స్థలాల లబ్ధిదారులకు పట్టణాల్లో సెంటుకు బదులుగా 2 సెంట్లు, గ్రామాల్లో సెంటున్నరకు బదులు 3 సెంట్లు ఇస్తామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ నెరవేర్చాలని కోరారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా అర్హులైన పేదలందరికీ గత ఎన్నికల టీడీపీ కూటమి ఇచ్చిన వాగ్దానం మేరకు ప్రతి పేదవాడికి గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, అర్బన్ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది. అందులో భాగంగానే కాకినాడ జిల్లాలో ఇప్పటికే చాలా దరఖాస్తులు రాశాము. ఈరోజు ఎన్నికల ముందు టీడీపీ కూటమి అంటే ముఖ్యంగా టీడీపీ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ వీళ్ళ ముగ్గురు కలిపి మేము అధికారంలోకి రాగానే గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల భూమి, పట్టణంలో 2 సెంట్ల భూమి పేదలకు ఇచ్చి రుణం ఇచ్చి మేమే ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పటికి 7 నెలలు పూర్తవుతున్నా ఇంకా ఆ హామీని అమలు చేయలేదు. మొన్న కేబినెట్లో అందరికీ ఇల్లు ఇస్తామని ప్రభుత్వం తెలిపింది, సంతోషకరమే. మేము కోరేది ఏంటంటే ఈరోజు 5.5 పాకలు ఉన్నాయి. వీళ్ళందరూ 40 ఏళ్ళగా ఇక్కడే ఉంటున్నారు, ఇక్కడే